రాష్ట్రంలో ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు. రైతు బంధు ఎత్తివేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సాంకేతిక సమస్య పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదంటున్న పువ్వాడ అజయ్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ 2 లక్షల రూపాయలు మొత్తం కూడా మాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు పిలిపించింది. ఆందోళనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధర్నాలో పాల్గొన్న పరిస్థితి. అసలు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశాం, రైతులను గందరగోళపరిచే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందని కాంగ్రెస్ నేతలు మంత్రులు చెప్తున్నారు. మీరు దీనిపై ఏమంటారు? సైదుల్ గారు, మీరే ఒకసారి ఏ గ్రామం ఇక్కడ నుంచి ఇదే గ్రామాలకు వెళ్ళండి, పక్క గ్రామాలకు వెళ్ళండి, ఏ రైతును కానీ ఏ ఊర్లో అయినా సరే రైతు రుణమాఫీ మీ ఊర్లో పూర్తిగా జరిగిందా ఒకసారి అడగండి. నేను గుండెమే చేసుకొని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ మంత్రులు కానీ. మీరే చెప్తా ఉన్నారు కాలేదని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. నిన్న మన ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి గారు ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదు, వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాల్సింది ఉంది, సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. నేనేమంటున్నా అంటే సాంకేతిక సమస్యలను సృష్టించింది ఎవరు? మీ ప్రభుత్వం కాదా? అసలు సాంకేతిక ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఎందుకు ఈ సాంకేతిక అంశాలు? మేము రైతు బంధు ఇచ్చాం కదా, రైతు బంధు ఇచ్చినప్పుడు అదే పద్ధతిలో రైతులందరికీ రుణమాఫీ పాస్బుక్ ప్రకారంగా బ్యాంకులో ఎంత ఉందో అంత ఖాతాలకు మీరు పాస్ ఆన్ చేసేయండి. చేసేస్తే 2 లక్షల లోపు రైతులందరికీ రుణమాఫీ అయిపోయేది కదా. బ్యాంకులు వాళ్ళ ఖాతాల్లో నుంచి అది చేసుకుని వాళ్ళకి రుణ విముక్తి చేసేవాళ్ళు కదా. సాంకేతికతని అడ్డంగా చూపి మరి రైతులకి రుణమాఫీ చేయకుండా కోత పెట్టింది మీ ప్రభుత్వం కాదా? ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. అంటే పాత పద్ధతిలోనే చేశాను తప్ప కొత్తగా ఏమి క్రియేట్ చేయలేదు. గతంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ ఎలా చేశారో అదే సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. అది సాంకేతిక పరమైన బ్యాంకు నుంచి వస్తున్నటువంటి సమస్య అని చెప్తున్నారు. దీన్ని బ్యాంకు నుంచి వస్తే మీరు ఒక్క బ్యాంక్ మేనేజర్ని అడగండి. బ్యాంకుల వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు బ్యాంకుల వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే గైడ్ లైన్స్ ఉందో దాని ప్రకారంగా మేము రుణమాఫీ చేస్తా ఉంటున్నారు. మీరు ఒకవేళ గతంలో మేము చేసినట్టు రుణమాఫీ చేసి ఉంటే, మేము రుణమాఫీ చేసినప్పుడు ఒక్కసారి నీ సమస్య వచ్చిందా? వస్తే మాకు అసలు ఈ రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఏం లేదు కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు రైతు బంధు మీద గానీ రుణమాఫీ మీద గానీ ఒకటైనా సరే విపక్షంలో ఆందోళన చేసే అవసరం వచ్చిందా? రాలేదు. కారణం ఏంటంటే సాచురేషన్ మోడ్ లో మేము పనిచేసినాం. మా ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు రైడర్స్ రూల్స్ పెట్టలే. కానీ ఈ ప్రభుత్వం కావాలని చెప్పి ఇలాంటి ఆంక్షలన్నీ పెట్టి మరి ఇచ్చిన హామీని సగం ఎగ్గొట్టాలనో లేకపోతే ఎక్కువ ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో చేస్తుంది కాబట్టి ఈ పరిస్థితి. కాగు నివేదికలో రైతు బంధు కావచ్చు, రుణమాఫీలో దోపిడీ జరిగిందని కాగు నివేదిక స్పష్టం చేసింది అని చెప్తున్నారు. అది నిజమేంటారు? ఒకసారి ఈ రాష్ట్రంలో జరిగిన రైతు బంధు కార్యక్రమం గానీ, రైతు రుణమాఫీ కార్యక్రమం గానీ, రైతు బీమా కార్యక్రమం గానీ దేశంలో ఎక్కడ జరగలే. సాక్షాత్తు ఐక్యరాజ్య సమితే పొగిడింది ఇలాంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడ జరగలేదని చెప్పి. ఇవాళ కాకమ్మ లెక్కలు చెప్తారు. మీకు దోపిడీ జరిగితే ప్రజలు ఊరుకుంటారా? ఆ రోజున రైతు బంధు గానీ మన రైతు బీమా విషయంలో ఒక్క రైతుకు కూడా పొరపాటు జరిగిందని వీళ్ళది వాళ్ళకేసినాం కానీ వాళ్ళది వీళ్ళకేసినాం కానీ జరగలే. కాబట్టి ఇవాళ ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇది బర్నింగ్ ఇష్యూ కాబట్టి మీరు కావాలని చెప్పి పక్కదోవ పెట్టించాలి. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా మా డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ నిన్న కేటీఆర్ గారు చెప్పినట్లు మా డిమాండ్ 100% రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు ఎంతమందికి రైతులకు ఉంటే అంతమందికి, ఎన్ని వేల కోట్లు అయితే 6,000 కోట్లు మీరు చెప్పినట్టుగా చేయాల్సిందే. తప్పకుండా చేసే వరకు మేము వెంటాడతాం, మేము పోరాడతాం. చూడొచ్చు, మొత్తంగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ పైన కూడా స్పష్టత ఇవ్వాలి. మొత్తం ఒకేసారి రుణమాఫీ జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తుందని కూడా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ.